అందరికి నమస్తే. హైదరాబాద్ మొత్తం అంగడంగడైంది. ఒక 20 నిమిషాలు పడ్డ వాన. బెస్ట్ సిటీ ముఖ్యంగా మనకు ఐటీ కారిడార్ అని పిలుస్తాం కదా, హైటెక్ సిటీ, ఆ ఏరియా మాదాపూర్, ఈ ఏరియా మొత్తం మోకాల వరకు కాదు, కార్లు మునిగిపోయినాయి. అసలు రోడ్లు ఏవో తెలియదు, మోరీలు ఏవో తెలియదు. మొత్తం నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. 6 కిలోమీటర్లకు గంట సేపు చూపిస్తుంది మ్యాప్ చూస్తే. ఎక్కువ వర్షం అక్కడనే పడ్డది. తర్వాత సికింద్రాబాద్ ఏరియా కూడా మంచిగా పడ్డది, ఎల్మర్ ఏరియా కొద్దిగా తక్కువ పడ్డది వాన. అయితే ఏంది ప్రాబ్లం, ఎందుకు ఇట్లా అయింది? కొన్ని ఫ్లైఓవర్ల మీద నీళ్ళు మళ్ళీ అక్కడక్కడ. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ప్రాబ్లం ఏందో చెప్తా. ఇది కార్లు చూసిందా, జామ్, ఇంకో ట్రాఫిక్ జామ్ చూసారా ఎట్లా కనిపిస్తుంది? మొత్తం గంటలు గంటలు ట్రాఫిక్లో ఆగిపోయారు, చచ్చిపోయారు. హైదరాబాద్ జనం హైదరాబాద్ వదిలేసి ఎక్కడన్నా పారిపోతే బెటర్ అనిపించింది. అది ఏమైంది మరి? నేను రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఒక మాట అన్నాడు, ఇది వచ్చేసి నేచర్స్ టు షోర్ సిటీస్ రియాలిటీ. గచ్చిబౌలి అంటే ఇది గచ్చిబౌలి ఏరియాలో ఇట్లా వరద వచ్చింది. ఆ ఏరియా మొత్తం ఇంకా దాన్ని మనం ఏం చేసేది లేదు. ఆ ఏరియా మొత్తం ఇక్కడిదక్కడ గచ్చిబౌలి ఏరియా మొత్తం హైటెక్ సిటీ మొత్తం ఇట్లా అయిపోయింది. ఎక్కడుంది ప్రాబ్లం? రేవంత్ రెడ్డి ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో మీరు వినండి ఒకసారి. 80 ఏళ్ళ కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనాయా? ఏ రోడ్లైనా జలమయమైనవా? వాటన్నిటినీ హైడ్రాని పెట్టి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే, నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షలు 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యలోనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి, భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి, రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. ఎక్కడ నీళ్లు నిల్వకుండా రోడ్ల మధ్యన ఒకటేసారి 50 లక్షలు 60 లక్షల లీటర్ల నీళ్లు పడేటట్లు పెద్ద పెద్ద బాయిలు తవ్వినామన్నాడు. ఆ బాయిలు ఏడునవో ఆ బంకలేడునవో ఎవరికి తెలియదు. కానీ అసలు ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవాలి గవర్నమెంట్? ఇట్లా కూడా అడ్మినిస్ట్రేషన్ ఫెయిలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి ఆయన అంటాడు కదా, మోడీ వచ్చి క్లీన్ చేస్తాడా మోరీలు అంటాడు కదా. ఇప్పుడు ఈయన పోయి ఏం క్లీన్ చేయడు. కానీ అడ్మినిస్ట్రేషన్, ఆయన మున్సిపల్ మినిస్టర్, అసలు వానకాలానికి ముందే ఎక్కడెక్కడ ఇన్లెట్స్, నీళ్ళు పోయే ఇన్లెట్స్ ఉంటాయి, అవన్నీ క్లీన్ చేయాలి. ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్ళు మలుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. ఫ్లైఓవర్ల మీద నీళ్ళు మల్లడం అంటే బ్రహ్మంగారు కూడా చెప్పలే ఆ విషయం. ముందు కాలంలో ఫ్లైఓవర్ల మీద గుట్టల మీద కూడా నీళ్ళు ఆగుతాయని బ్రహ్మంగారు కూడా గుర్తుపట్టలే. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అది జరుగుతుంది. ఎందుకు అంటే ఫ్లైఓవర్ మీద పడ్డ నీళ్ళు ఎడిపోవాలి, దానిలో కూడా పక్కన ఈ పక్క ఆ పక్క బొక్కలు ఉంటాయి నీళ్ళు పోనికి. అవి ఎట్లా నీళ్ళు పోవాలంటే అవన్నీ ఓపెన్ ఉండాలి. ఇప్పుడు మామూలుగా మనం ఒకటి అర్థం చేసుకున్నాం, మన మిద్దెల మీద, ఇండ్ల మిద్దెల మీద ఇప్పుడు వానకాలం వచ్చింది, మనమే క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఆయంత మిద్దె మీదనే నీళ్ళు మల్లుకుంటాయి. అని ఏంటంటో చెత్త చెదారము, గాలికి వచ్చినాయి, దుమ్ముకు వచ్చినాయి, కొట్టుకొచ్చినాయి, ఏంటంటో దానికి నీళ్ళు పోయే ఇన్లెట్కు అడ్డం పడి నీళ్ళు పోవు, మిద్దె నిండా నీళ్ళు అవుతాయి. అట్లాంటిది రోడ్ల మీద, ఫ్లైఓవర్ల మీద ఇంతమంది లక్షల మంది తిరిగే రోడ్ల మీద చెత్త చెదారం, గడ్డి, గాదం, ఏంటేంటో వేస్టేజు, ఇరిగిపోయినాయి, నలిగిపోయినాయి బట్టలు, పాత బట్టలు ఏమేమో వస్తాయి కదా రోడ్ల మీద, అవన్నీ తీసేయాలి. ఇప్పుడు ఒకసారి కాదు, లాస్ట్ టైం తీసేయాలి, అంతకుముందు తీసేయాలి. అయితే ఇక్కడ ఒక పెద్ద మేజర్ మిస్టేక్ రేవంత్ రెడ్డి చేసిన తప్పేందంటే, మొత్తం ఒక 15-20 డేస్ అయింది అనుకుంటా, హైడ్రాగా అప్పగించారు బాధ్యతలు. 10 కోట్ల రూపాయలు ఇచ్చేసి నీకు, నువ్వు సమ్మర్లో ఈ వానాకాలం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొత్తం హైడ్రాగా అప్పగించారు. ఇక్కడికి వచ్చినాక అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్లు? హైడ్రాకి ఇచ్చిన తర్వాత మున్సిపల్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. మంచిగా హైడ్రాలు వచ్చి చేస్తారు, మాకెందుకు? హైడ్రావాళ్ళు చూసుకుంటారు. హైడ్రావాడు కూలగొట్టడానికే తప్ప దేనికి పనికిరాడు. ఇప్పుడు హైడ్రా తెచ్చినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ట్రాఫిక్ ఇదే, అంత ట్రాఫిక్ ఉంది, ఏడున్నది హైడ్రా ఉందా? ఇప్పుడు ఇంత ట్రాఫిక్ ఇందాక చూపించినాం కదా, ఈ ట్రాఫిక్ ఇంత ట్రాఫిక్ ఉంది, హైడ్రావాడు ఏడున్నాడు? ఎవడు లేడు. హైడ్రా స్టాఫ్ లేదు, ఎవరు లేరు. పోలీసులు కూడా చేతులు ఎత్తేసి అంతా హైడ్రా చూసుకుంటుంది, ట్రాఫిక్ హైడ్రానే చూసుకుంటుంది, మొత్తం హైడ్రానే చూసుకుంటుంది. మోరీలు వాళ్ళే క్లీన్ చేస్తారు, నీళ్ళు వాళ్ళే క్లీన్ చేస్తారు. ఏడున్నది? వాళ్ళు ఏమైనా తెల్లవారుజామున పోయో, మిడ్ నైట్ పోయో రేవంత్ రెడ్డికి పడరాని వాళ్ళు అయ్యి, కాంగ్రెస్ పార్టీ కాని వాళ్ళు అయ్యి, పేదలయ్యి, మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొలగొట్టమంటే దానికి ఫస్ట్
దానిలో ఫస్ట్ ప్రైజ్. ఇంకా మిగతా విషయంలో అన్నిట్లో ఫెయిల్ హైడ్రాల్, అదొక్క దానిలో సక్సెస్ అయింది. ఓన్లీ పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టడానికి మాత్రమే. ఈ రోడ్ల మీద ఉండే నీళ్లు పోయే ఇన్లెట్స్ క్లీన్ చేయని కూడా శాత కాకపోతే ఎట్లా గవర్నమెంట్కి? భయమవుతుంది మళ్ళీ వాన పడుతుందంట. పోనీ ఇదేం దబదబదబ అనుకోకుండా ఇదేం చెడగొట్టు వాన కూడా కాదు. వానాకాలం వచ్చింది, మృగశిర కార్తె నాడే వాన పడాలి, పడలేదు. వాతావరణ శాఖ 24 అవర్స్ ముందే హెచ్చరించింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని. వాన పడుతుంది, పెద్ద వాన పడుతుంది, బిగ్ వాన పడుతుంది, భారీ వర్షం పడుతుంది అని చెప్పింది. అయినా సరే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు మస్తు కనబడరు, హైడ్రా వాళ్ళు కనబడరు. ఏం గవర్నమెంట్ నడుపుతున్నారు? ఎవరు దీనికి హెడ్ ఎవరు? దీనికి తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు, తలకాయ లేని వాళ్ళు ఎవరు? ఏం అర్థమవుతుంది జనాలకి. ఇంత ఇంత పిచ్చిగా ఎప్పుడు చూడలే అడ్మినిస్ట్రేషన్. అంతకుముందు వానలు పడ్డాయి, వరదలు వచ్చినాయి. కనీసం ఇప్పుడు వాన పడకముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సరే పడ్డది, మీకు పడుతుందని తెలిసినా ఏం చేయలేకపోయినరు. సమ్మర్లో ఎండాకాలంలో చేయాల్సిన పనులు వాన వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాక, నీళ్ళు నిండిపోయినాక అప్పుడు పోయి చేస్తారా? అసలు మున్సిపల్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనిని హైడ్రా కిందకి అప్పగించారు. హైడ్రా చేయాల్సిన పని చక్కగా చేస్తలేదు కదా. మున్సిపాలిటీ ఏముంటుంది, ఈగో ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ మధ్య ఈగో ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హైడ్రా అనే వాళ్ళే ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు నిమ్మలంగా పక్కకు చెట్ల కింద నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే హైడ్రా వాళ్ళు చూసుకుంటారంట. అందరి డిపార్ట్మెంట్ మధ్య చిచ్చు పెట్టిండు రేవంత్ రెడ్డి. చిచ్చు పెట్టి పనిచేసే వాళ్ళని పని చేయకుండా ఆ పని చేయని వాళ్ళని తీసుకొచ్చి ముందర పెట్టిండు. లాస్ట్కి ఇది నాకు తెలిసి వానకాలం ఇంకా ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా హైదరాబాద్ను తీసుకుపోయి ప్రపంచం పటంలో ఆల్రెడీ ఉంది. దాన్ని చెడగొట్టకుంటే సాలిల్లు. కానీ ఇప్పుడు మేము పెడతాం కొత్తగానే ఏదో ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ను మెయింటైన్ చేయడానికి చేతనైతే లేదు మనకు. ఆ ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ ఎందుకు దీన్ని మనం ఉన్న సిటీని కదా. ముందు వాన వస్తే నీళ్ళు పోనికే మీరేం బావులు తవ్వినమన్నారు, అబద్ధమే అది. బావులు ఏడనో నాకైతే కనబడలేదు. నేను కూడా పొద్దుగాలే తిరుగుతూ ఉంటా. మీకు ఎవరికి కనిపించినాయా? 2 రోడ్ల మధ్యలో బావులు ఉన్నాయంట, మనకు కనబడమంట బావులు. నీళ్ళు మొత్తం ఆ బావులకు పోతాయంట. ఏడునో తెలియదు ఆ బావులు. మరి ఏమన్నా కలలాగా కట్టినరా, ఏమన్నా కలగన్నారా, లేకపోతే ఏమన్నా పేపర్ల మీద రాసి అయిపోయింది అనుకున్నారా, లేకపోతే ఏమన్నా కాంట్రాక్టులు ఆల్రెడీ పంచుకొని ఏమైనా తిన్నారా, బావులు తవ్వినామని పేరుతో ఏమైందో తెలియదు. కానీ ఇంత వరద వచ్చింది, ముందు జాగ్రత్త లేదు. ఆ వరద వచ్చిన నీళ్ళు పోనీకి జాగా అది మూసుకపోయిన ఇన్లెట్స్ని ఓపెన్ చేయని కూడా కాకపోతే ఎట్లా? ఆ ట్రాఫిక్ జామ్ అంత జామ్ అయింది. ఎందుకు లేరు? ఒక్కరోజు వానకే చేతులు ఎత్తేస్తే ఇదొక 4 నెలలు ఉంటుంది కదా వానకాలం. అసలు ఏం చేద్దాం అనుకుంటారు హైదరాబాద్ని? మళ్ళీ పడతా అంటే వాన ఇప్పుడు ఎవ్వరు లేరు మళ్ళీ రోడ్ల మీద. ఇంకా మళ్ళీ వాన రావాలి, వరద రావాలి, మళ్ళీ ట్రాఫిక్ జామ్ కావాలి, కొట్టుకపోవాలి. ఓల్డ్ సిటీలో 2 వ్యక్తులు చచ్చిపోయారు. వాళ్ళు చేసిన తప్పేం లేదు. జస్ట్ ఆటో దిగి ఇంటికి నడుచుకుంటూ పోతున్నారు, వైర్ దిగిపడ్డదంట. ఆ డిపార్ట్మెంట్ కూడా ఈ గవర్నమెంటే. అసలు గవర్నమెంట్లో ఏమైతే వానకాలం చాలా జాగ్రత్తగా ఉన్నారు. గవర్నమెంట్ నమ్ముకొని ఏం పని చేయకండి. అన్ని డిపార్ట్మెంట్ అట్లే ఏడ్చినాయి, ఏ డిపార్ట్మెంట్ కూడా అలట్లేదు. నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 చూసిన, చెట్లు కొట్టేస్తున్నారంట. అది ఒక 2 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్. ఎవడన్నా దూపోయినప్పుడు బాయి దవ్వుకుంటాడా, ముందే దవ్వుకుంటాడా? ఎండాకాలం 4 నెలలు ఏం చేసిండ్రు? ఇప్పుడు వానకాలం వచ్చింది, వాన పడుతుంది అన్నాక పోయి చెట్లు కొడుతున్నారు. ఇప్పుడు అది ముందే కొట్టాలి కదా. అందుకే చాలా జనమే అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.